అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈ వీడియోలో 2026 సంవత్సరము ఏప్రిల్ నెలలో 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మనకి ఏ రోజుల్లో వివాహానికి, పెండ్లి చూపులకు, నిశ్చయితాంబు లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి శుభముహూర్తాలుగా ఉన్నాయి అన్న విషయం గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఇక్కడ నేను తెలియజేసినటువంటి సమాచారం మొత్తము తెలుగు పంచాంగంని అనుసరించి మీతో తెలియజేయడం జరుగుతుంది. మనకి 2026 సంవత్సరము ఏప్రిల్ నెలలో మనకి 2 మాసాలు అనేవి ఉంటాయండి. ఏప్రిల్ 17వ తారీఖు వరకు చైత్రమాసం ఉంటుంది. ఏప్రిల్ 18వ తేదీ నుంచి వైశాఖ మాసం అనేది ప్రారంభమవుతుంది. మనకి 2026 సంవత్సరం ఏప్రిల్ నెల శ్రీ పరాభావ నామ సంవత్సరము చైత్ర శుద్ధ చతుర్దశి బుధవారం మొదలుకొని వైశాఖ మాసము శుద్ధ చతుర్దశి మనకి గురువారం వరకు ఏప్రిల్ నెల అనేది ఉంటుంది. మనకు ఇప్పుడు ఏ రోజుల్లో మనకి శుభముహూర్తపు తేదీలు ఉన్నాయన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. 2026 సంవత్సరము ఏప్రిల్ నెల 1వ తేదీ వారం బుధవారము, తిథి చతుర్దశి తిథి, నక్షత్రం ఉత్తరా నక్షత్రం అండి. ఈ రోజునైతే చాలా బాగుంది. వివాహానికి, పెళ్లి చూపులకు, నిశ్చయితాంబులు లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి చాలా శుభప్రదంగా ఉంది. ఏప్రిల్ 2 వారం గురువారము, పౌర్ణమి తిథి, హస్త నక్షత్రము. ఈ రోజును కూడా వివాహానికి, పెళ్లి చూపులకు, నిశ్చయితాంబులు లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి చాలా బాగుంది. ఏప్రిల్ 3 వారం శుక్రవారము, పాడ్యమి తిథి, చిత్తా నక్షత్రము. ఈ రోజును కూడా వివాహానికి, పెళ్లి చూపులకు, నిశ్చయితాంబు లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి చాలా శుభప్రదమైనటువంటి రోజు. ఏప్రిల్ 4 వారం శనివారము, విద్యా తిథి, స్వాతి నక్షత్రము. ఈ రోజును కూడా పెళ్లి చూపులకు, నిశ్చయితాంబూలాలకు, వివాహం చేసుకోవడానికైతే అనుకూలంగా ఉందండి. ఏప్రిల్ 5 వారం ఆదివారము, తదియా తిథి, విశాఖ నక్షత్రము. ఈ రోజును కూడా వివాహానికి, పెళ్లి చూపులకు, నిశ్చయితాంబూలాలకు అనుకూలంగా ఉంది. ఏప్రిల్ 6 వారం సోమవారము, చవితి తిథి, అనురాధ నక్షత్రము. ఈ రోజున పెళ్లి చూపులకు, నిశ్చయితాంబూలాలకు మాత్రమే అనుకూలంగా ఉంది. వివాహానికైతే అంత అనుకూలంగా లేదండి. ఏప్రిల్ 7 వారం మంగళవారము, పంచమి తిథి, జ్యేష్ఠ నక్షత్రము. ఈ రోజున మనకి మంగళవారంతో కూడి ఉండటం వలన ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి అంత అనుకూలమైనటువంటి రోజు కాదు. ఏప్రిల్ 8 వారం బుధవారము, షష్ఠి తిథి, మూలా నక్షత్రము. పూర్తిగా ఉంటుందండి మూలా నక్షత్రం ఈ రోజున వివాహానికి, పెళ్లి చూపులకు, నిశ్చయితాంబూలాలకు చాలా అనుకూలంగా ఉంది. ఏప్రిల్ 9 వారం గురువారము, సప్తమి తిథి, మూలా నక్షత్రం అండి. ఈ రోజున వివాహానికైతే అంత అనుకూలంగా లేదు. కేవలం పెళ్లి చూపులకు మాత్రమే అనుకూలంగా ఉంది. ఏప్రిల్ 10 వారం శుక్రవారము, అష్టమి తిథి, పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈ రోజునైతే ఎలాంటి శుభకార్యాలు, అష్టమి తిథి రావడం వలన ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి అంత అనుకూలమైనటువంటి రోజు కాదు. ఏప్రిల్ 11 వారం శనివారము, నవమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈ రోజున వివాహానికైతే అంత అనుకూలంగా లేదండి. పెళ్లి చూపులకు, నిశ్చయితాంబూలాలు లాంటివి చేసుకోవడానికి మాత్రము చాలా శుభప్రదంగా ఉంది. ఏప్రిల్ 12 వారం ఆదివారము, దశమి తిథి, శ్రవణ నక్షత్రము. ఈరోజు చాలా బాగుందండి. ఈరోజు వివాహానికి, అలాగే పెళ్లి చూపులకు, నిశ్చయితాంబూలాలు లాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి చాలా దివ్యప్రదమైనటువంటి రోజు. ఏప్రిల్ 13 వారం సోమవారము, ఏకాదశి తిథి, ధనిష్ఠ నక్షత్రము. ఈ రోజునైతే వివాహానికి అంత అనుకూలంగా లేదండి. పెళ్లి చూపులకు, నిశ్చయితాంబు లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికైతే చాలా బాగుంది. ఏప్రిల్ 14 వారం మంగళవారము, ద్వాదశి తిథి, శతభిష నక్షత్రము. మంగళవారం కూడి ఉండటం వలన ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి అంత అనుకూలమైనటువంటి రోజు కాదు. ఏప్రిల్ 15 వారం బుధవారము, త్రయోదశి తిథి, పూర్వభద్ర నక్షత్రము. ఈ రోజున పెళ్లి చూపులకు, నిశ్చయితాంబు లాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఏప్రిల్ 16 వారం గురువారము, చతుర్దశి తిథి, ఉత్తరాభద్ర నక్షత్రము. ఈ రోజున వివాహానికి, నిశ్చయితాంబూలాలకైతే అంత అనుకూలమైనటువంటి రోజు కాదండి. కేవలం పెళ్లి చూపులు లాంటి కార్యక్రమాలు అయితే నిర్వహించుకోవచ్చు. ఏప్రిల్ 17 వారం శుక్రవారము, అమావాస్య తిథి, రేవతి నక్షత్రము. అమావాస్య తిథి కూడి ఉండటం వలన ఈ రోజైతే ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి అంత అనుకూలమైనటువంటి రోజు కాదు. ఏప్రిల్ 18 వారం శనివారము. ఈ రోజు నుంచి మనకి వైశాఖ మాసం అనేది ప్రారంభమవుతుంది. పాడ్యమి తిథి, అశ్విని నక్షత్రము. ఈ రోజున వివాహానికైతే అంత అనుకూలమైనటువంటి రోజు కాదండి. పెళ్లి చూపులకు, నిశ్చయితాంబు లాంటి కార్యక్రమాలు అయితే నిర్వహించుకోవచ్చు. ఏప్రిల్ 19 వారం ఆదివారము, విద్యా తిథి, భరణి నక్షత్రము. ఈ రోజున కూడా వివాహానికైతే అంత అనుకూలంగా లేదు. పెళ్లి చూపులకు, నిశ్చయితాంబు లాంటి కార్యక్రమాలకైతే చాలా బాగుంది. ఏప్రిల్ 20 వారం సోమవారము, తదియా తిథి, కృతికా నక్షత్రం అండి. ఈ రోజునైతే మనకి పెళ్లి చూపులకు, నిశ్చయితాంబులు లాంటి కార్యక్రమాలు అయితే నిర్వహించుకోవచ్చు. ఏప్రిల్ 21 వారం మంగళవారము, చవితి తిథి, రోహిణి నక్షత్రము. మంగళవారం కూడి ఉండటం వలన
ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి అంత అనుకూలమైనటువంటి రోజు కాదు. ఏప్రిల్ 22 వారం బుధవారము, పంచమి తిథి, షష్ఠి నక్షత్రం అండి. ఈ రోజున వివాహానికైతే అంత అనుకూలమైనటువంటి రోజు కాదు. నిశ్చయితాంబూలాలకు కూడా అంత అనుకూలంగా లేదండి. కేవలం పెండ్లి చూపులు లాంటివి మాత్రము చేసుకోవచ్చు 22వ తేదీన. ఏప్రిల్ 23 వారం గురువారము, సప్తమి తిథి, పునర్వసు నక్షత్రము. ఈ రోజునైతే వివాహానికి, పెళ్లి చూపులకు, నిశ్చయితాంబూలాల లాంటి కార్యక్రమాలు చేసుకోవడానికైతే పంచాంగం ప్రకారము అనుకూలంగా ఉంది. ఏప్రిల్ 24 వారం శుక్రవారము, అష్టమి తిథి, పుష్యమి నక్షత్రము. ఈ రోజునైతే ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి అంత అనుకూలంగా లేదు. ఏప్రిల్ 25 వారం శనివారము, నవమి తిథి, ఆశ్లేష నక్షత్రం అండి. ఈ రోజున మనకి పెళ్లి చూపులకు, నిశ్చయితాంబూలం లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికైతే చాలా బాగుంది. వివాహానికైతే అంత అనుకూలమైనటువంటి రోజు కాదు. ఏప్రిల్ 26 వారం ఆదివారము, దశమి తిథి, మక్కా నక్షత్రము. ఈ రోజున చాలా బాగుందండి. ఈ రోజున మనకి వివాహం చేసుకోవడానికి, అలాగే పెళ్లి చూపులకు, నిశ్చయితాంబూలం లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి చాలా శుభప్రదంగా ఉంది. ఏప్రిల్ 27 వారం సోమవారము, ఏకాదశి తిథి, పుబ్బా నక్షత్రము. ఈ రోజునైతే ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి అంత అనుకూలంగా లేదు. ఏప్రిల్ 28 వారం మంగళవారము, ద్వాదశి తిథి, ఉత్తర నక్షత్రము. ఈ రోజున కూడా ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి అంత అనుకూలమైనటువంటి రోజు కాదండి. ఏప్రిల్ 29 వారం బుధవారము, త్రయోదశి తిథి, హస్త నక్షత్రము. ఈ రోజున చాలా బాగుందండి. ఈ రోజున వివాహం చేసుకోవడానికి, పెళ్లి చూపు లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, నిశ్చయితాంబూలం లాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి చాలా దివ్యప్రదమైనటువంటి రోజు. ఏప్రిల్ 30 వారం గురువారము, చతుర్దశి తిథి, చిత్తా నక్షత్రము. ఈ రోజున కూడా వివాహానికి, పెళ్లి చూపులకు, నిశ్చయితాంబూలం లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి పంచాంగం ప్రకారం అయితే చాలా బాగుంది. ఒక్కసారి నేను డేట్స్ అనేవి రిపీట్ చేస్తానండి. 30, 29, 26, 25, 23, 22, 20, 19, 18, 16, 15, 13, 12, 11, 10, 9, 8, 6, 5, 4, 3, 2, 1 ఈ తేదీలలో మనకి వివాహానికి, పెళ్లి చూపులకు, నిశ్చయితాంబూలాలకి మనకి పంచాంగం ప్రకారం అయితే శుభముహూర్తపు తేదీలు అనేవి ఉన్నాయండి. ఇక్కడ నేను తెలియజేసినటువంటి సమాచారం అనేది పంచాంగంని అనుసరించి మీతో తెలియజేస్తున్నానండి. తెలుగు పంచాంగంని అనుసరించి మీతో ఇక్కడ సమాచారం అనేది తెలియజేస్తున్నాను. మనకి ఏప్రిల్ నెలలో ఏ రోజుల్లో వివాహానికి, నిశ్చయితాంబూలాలకు, పెళ్లి చూపులకు మంచి ముహూర్తపు తేదీలు ఉన్నాయి అనే సమాచారాన్ని మాత్రమే ఇక్కడ నేను మీతో తెలియజేశానండి పంచాంగంని అనుసరించి. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మేము మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.